పద్మశాలికుల బాంధవులకు పేరు పేరున నమస్తే. నేను మీ వాసా లక్ష్మణ. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన మన పద్మశాలి నాయకుల్ని గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉంటుంది మిత్రులారా. రాజకీయంలో రాణించాలంటే అంత ఆశమాష వ్యవహారం కాదు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఎన్నో లక్షలు ఖర్చు పెడితే తప్ప పోటీ చేయలేని పరిస్థితి. మరి మన పద్మశాలి నాయకులు ముందుకొచ్చినప్పుడు వారికి అండగా ఉండి వారిని గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉంటుంది మిత్రులారా. ఒక మాట చెప్తున్నా, మనోడు మంచోడో చెడ్డోడో, మనోడు అధికారంలో ఉన్నప్పుడు మన పద్మశాలి సమాజానికి కాస్తో కూస్తో మంచి జరుగుతుంది మిత్రులారా. ప్రతి పద్మశాలి మిత్రులు ఆలోచించండి. ఎందుకంటే ఇలా మన పద్మశాలి జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ, అత్యధికంగా ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా మన ఓటు మనం వేసుకోకపోవడం వల్ల పద్మశాలి సమాజానికి తీవ్రంగా నష్టం జరుగుతుంది. కాబట్టి పద్మశాలి కుల బాంధవులారా, మీ ప్రాంతంలో మన పద్మశాలి నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కొద్దిగా పార్టీ జెండాలు పక్కన పెట్టండి. మీరు వివిధ పార్టీలో ఉన్నప్పటికీ, పార్టీల కోసం పనిచేస్తున్నప్పటికీ కూడా ఓటు వేసేటప్పుడు పోటీ చేసింది నా పద్మశాలి నాయకుడు కదా అని ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి. మన పద్మశాలి నాయకులకు ఓటు వేయడమే కాదు, ఓట్లు వేయించి స్వచ్ఛందంగా వారి కోసం పనిచేసి వారిని గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉంటుంది. దయచేసి ప్రతి పద్మశాలి మిత్రునికి చెప్తున్నా, మనము గెలవాల్సిందే, మనము సగర్వంగా తలెత్తుకోవాల్సిందే.